నమస్తే అండి, వెల్కమ్ టు సనాతన స్టోరీస్. ఈరోజు అనగా ఆగస్టు 31వ తేదీన ఈసారి రాధా అష్టమి రావడం జరిగింది. మనం ఆ రాధాదేవి గురించి ఎన్నో విశేషాలు తెలుసుకోబోతున్నాం. మనకి రాధా లేక కృష్ణుడి పేరు విన్నప్పుడల్లా గుర్తొచ్చేది బృందావనం. బృందావనంలో భక్తి విశ్వరూపాన్ని చూడవచ్చు. బృందావన వాసులు కృష్ణుని తమ ఇంటిలో సభ్యుడిగా భావిస్తారు. బృందావనంలో శ్రీకృష్ణుని విగ్రహం ప్రతి గృహంలో పూజా మందిరంలో కాక నట్టి ఇంట్లో ఉంటుందట. బృందావనం రాధాకృష్ణుల విహార భూమి. అసలు ఈ రాధ ఎవరు? ఈ ప్రశ్నకు భాగవతంలో సమాధానం కనిపించదు. భాగవతం రాధా కథను రసరమ్యంగా రమణీయంగా అభివర్ణిస్తుంది. బృందావనంలో ఇప్పటికీ రాధాదేవి నామాన్ని అన్ని సందర్భాల్లో అందరి నోట వినిపిస్తుంది. బండి నడిపే వాళ్ళు సైతం అడ్డు వచ్చే జనాన్ని పక్కకు తొలగమని చెప్పడానికి రాధే రాధే అంటారట. తమ ఇంటిలో దేవుడున్నాడని గాక దేవుడింటిలో తామున్నామని భావిస్తుంటారు. భక్తి రసం ప్రతి ఇంట పొంగిపోతుంటుంది. రాధాకృష్ణుల విహార భూమి బృందావనం. ధామం దేవతల నివాస భూమిని ధామం అంటారు. బృందావనంలో మనం సంచరించేటప్పుడు మారుమూల ప్రదేశాల్లో సైతం రాధాకృష్ణ కీర్తనం వినిపిస్తుంది. శ్రీకృష్ణుడు పూర్ణావతారమని చెబుతూ ఆ స్వామి లీలావతారమని ఆయనను సంకీర్తనం చేయడం ద్వారా మనకు విజయం కలుగుతుందని చైతన్య మహాప్రభువు పలికాడు. అటువంటి కృష్ణుని చేరే మార్గం ఏంటి అంటే కృష్ణుడే స్వయంగా ఆ మార్గాన్ని చెబుతాడు. రాధను ధ్యానం చేయకుండా ఎవరూ నా కృపను పొందడం జరగదు. ఇది ముమ్మాటికి నిజం. రావల్ అనే గ్రామం బృందావన సమీపంలో ఉంటుంది. కీర్తిదేవి వృషభానులకు రాధాదేవి కుమార్తె భాద్రపద శుద్ధ అష్టమి నాడు అవతరించారు. అప్పుడు ఆ దివ్య బాలికను చూసి నారదుడు స్పృహ తప్పి పడిపోయాడట. స్పృహలోకి వచ్చిన తర్వాత తాను చూస్తున్నది గోలోక నాయిక అని గుర్తించాడు. నారదుడు రాధను స్తుతించి ఆమె తల్లిదండ్రులను దీవించారు. పుట్టినప్పుడు రాధకు చూపు లేదు. ఆ బిడ్డను చూడాలని బంధుమిత్రులు ప్రతిదినం వెళ్తూ ఉండేవారు. బాలకృష్ణను చేతిలో ఎత్తుకొని యశోదమ్మ కూడా వెళ్ళింది. యశోదమ్మ చిన్ని కన్నయ్య అమ్మ చేతిలో ఉండే రాధను చూశాడు. రాధ కన్నులు తెరిచింది. ఆ గోలోక దేవత భూమిపైకి వచ్చిన తరువాత మొదటగా కృష్ణున్నే చూడాలనే కోరిక తీరింది. రాధాదేవి పెరిగి పెద్దదై మెరుపుతీగలాగా మెరిసిపోతున్నది. కృష్ణుడు పెరిగి పెద్దవాడే జగన్మోహుడయ్యాడు. సూర్యదేవాలయంలో ఇరువురు కలుసుకున్నారు. రాధాకృష్ణుల ప్రేమకు రాధాకృష్ణుల ప్రేమే సాటి. రాధాదేవి తులసికి పంచామృతాలతో అభిషేకించి ప్రదక్షిణ చేసింది. తులసీదేవిని మంత్రంతో జపించేది. తులసిమాత సంతోషించి రాధాదేవికి ప్రత్యక్షమై, రాధా, నువ్వు మానవ జాతిలో జన్మించిన గోలోకేశ్వరివి. నీ ప్రియుడైన కృష్ణుడితో నీకు కళ్యాణం తప్పక జరుగుతుంది. బ్రహ్మదేవుడి పారోహిత్యంలో నీకు పెండ్లి జరుగుతుంది అని తులసీదేవి రాధాదేవిని దీవించింది. అంత గొప్ప రాధాదేవిని వాళ్ళ మనందరం తలుచుకుందాం. రాధే రాధే. జై శ్రీకృష్ణ.